హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ నారాయణ కళాశాలలో విద్యుత్ షాక్ తగిలి గిరీష్ కుమార్ అనే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని మృతి. తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేక గోడ దూకి వెళ్లి పారిపోయే క్రమంలో గోడపైనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీష్ మృతి చెందినట్లుగా తెలిపిన పోలీసులు. అర్ధరాత్రి ఘటన. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కాలుస్తుంటే ఇంకెన్ని కరుగుంటాయో అని చెప్పి భయం వేస్తుంది. ఇంకా పప్పు ఏమో నిన్న బాగా వాసన వచ్చింది. ఆ పప్పు తిన్నాక ఇట్లా అయిందేమో అనిపిస్తుంది. అంతే. ఇంకా ఫుడ్ ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్తున్నాం అంటారులే కానీ మారవట్లేదు. ఎక్కువ ఓవర్ సిక్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ ఇక్కడ అంత పడట్లేదు. కంప్లైంట్ ఇస్తుంటేనేమో పెద్ద పట్టించుకోవట్లేదు. 10 సార్లు చెప్పండి అని అట్లా చెప్తుర్రు. లాస్ట్ టైం ఏకంగా రబ్బర్లు వస్తున్నాయి ఫ్రైలలో. అది మనకు తెలిసే ఫ్రైలో ఒక రబ్బర్ వచ్చింది. అది కాలుస్తుంటే ఇంకెన్ని కరుగుంటాయో అని చెప్పి భయం వేస్తుంది. ఇంకా పప్పు ఏమో నిన్న బాగా వాసన వచ్చింది. ఆ పప్పు తిన్నాక ఇట్లా అయిందేమో అనిపిస్తుంది. అంతే. ఇంకా ఫుడ్ ఎన్నిసార్లు చెప్పినా సరే చెప్తున్నాం అంటారులే కానీ మారవట్లేదు. పేరెంట్స్ ఇంటిమేట్ చేసిన ఎక్కువ ఓవర్ సిక్ అయిపోయిన ఫస్ట్ ఇయర్